ఈ 3D art fusionలోకి వచ్చాను. ఇక్కడ ఉన్నాయి కాంట్రాస్ట్ illusion. In this picture, all the 4 circles have the same value. While top and bottom circles look as if they have different values, they are actually the same. This illusion is created because the background differences in the dark and light reacts with the eyesight of viewers. Therefore, the white background would highlight the grey color in the top circle. In contrast, the black background would highlight the grey color in the bottom circle of the dot. So, adi ambiguous figure distribution. అది ఇది టేబుల్ పైన పెట్టినట్టు కనబడుతుంది, కానీ అది టేబుల్ కింద. ఇదేమో టేబుల్ పైన, ఇటు పక్కన 3D ఇల్యూషన్ ఉంది. ఇది మనం చాలాసార్లు చూస్తుంటాం ఫేస్బుక్లో. సైకెడెలిక్ పల్స్ ఆప్టికల్ ఇల్యూషన్, where brightly colored non-moving image appears to be pulsing in and out. ఇది చూస్తుంటాం మనం, మోషన్ ఆప్టికల్ ఇల్యూషన్. When you move your eyes across this image or slowly check the image, the checkered spheres will appear to move. చూసారా, ఇమేజ్ని మూవ్ చేస్తానంటే మధ్యలో ఇది మూవ్ అవుతున్నట్టు, ఇది మూవ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. లైన్స్ ఆప్టికల్ ఇల్యూషన్ అంట, మోనాలిసా. అది ఎందుకంటే వీడియోలో ఒకలాగా ఉంది, అక్కడ ఒకలాగా కనబడుతుంది. నిజం, కాసేపు కళ్ళు కనబడుతున్నాయి, కాసేపు కళ్ళు. ఇది కూడా కెమెరాలో కనబడుతున్నాయి కళ్ళు, డిఫరెంట్గా ఉంది. డాట్స్ ఆప్టికల్ ఇల్యూషన్, పర్స్పెక్టివ్ ఇల్యూషన్ అంట. In this picture, the monk of the light appears to be larger than the monk on the left, but in reality, both the monks are the same size. ఇక్కడ ఏంటంటే ఇవి పెద్ద యాప్లికాయ మొక్క ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ కూడా ఏదో లిటరల్ చూసారా, టైగర్ బొమ్మ ఉంది లోపల, లిటరల్ ఆప్టికల్ ఇల్యూషన్. ఇది ఏంటంటే లోపలికి ఎంత ఫ్లోరింగ్ అంతా నీట్గా ఉంది. ఇది ఫోటో పాయింట్ అంట. యాపిల్ దగ్గర ఏం తీసుకుంటాం, ఇదంతా లోపల రాగానే యాక్చువల్గా మొత్తం షూస్ ఇచ్చేయాలి. చూడండి, 3D ఇమేజ్ ఏదో అక్వేరియంలో ఉన్నట్టు ఫీలింగ్. ఇది మీరు ఫోటో తీసుకుంటే వేరే ఫీలింగ్ ఉంటుంది. మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో అది రకరకాల పిక్చర్స్ ఉన్నాయి, 3D ఇల్యూషనల్. యాక్చువల్గా అది గోడ మీద ఉన్నాయి. మనకి ఏంటంటే కెమెరాలో తీసినప్పుడు ఆ ఇల్యూషనల్ ఫీలింగ్ వస్తుంది. ఇది కింద ఫ్లోర్ నుండి పై ఫ్లోర్కి వచ్చాం. ఇది లోపల చిన్నపిల్లలకు బాగుంటుంది. ఇక్కడ చూడండి, థార్ ల్యాబ్ కాలం ఇది పెట్టాడా. ఇక్కడ చిన్న బోటు పెట్టి సో ఇది ఒక ఇమేజ్. మనం బోట్లో కూర్చుంటే మనం నిజంగా దానిలో వెళ్తున్న ఫీలింగ్. అక్కడ ఒకటి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. రాగానే మోనాలిసా ఇవన్నీ. ఏదో మూవీ ప్లే అవుతుంది, అది ఎవ్రీ 1 అవర్కి అనుకుంటా. మరి అది 3D మూవీయా మరి ఏంటనే తెలియదు మనకి. చూడండి, అక్కడ నుండి కింద పడిపోయినట్టు ఇమేజెస్ ఏదో ఉంది. వావ్, ఇటు చూడండి, మమ్మీ దిమ్
మేబీ నెక్స్ట్ మనం అక్కడికి అనుకుంటే వెళ్ళేది. ఇది పైనుండి వ్యూ ఇలా ఉంటుంది డిస్నీ వరల్డ్. ఎందుకు తినబోయే ముందు రుచులు ఎందుకన్నట్టు కిందకి వెళ్ళి ఇదిగో ఈ టేపు నుండి కిందకి వెళ్ళి ఇంకొక ఇమేజ్. నెక్స్ట్ జోన్ అని ఇదే లోపల, ఇంతకంటే ఏం లేదు. చూడండి ఎలా ఉంది ఇక్కడ నుండి లాంగర్ వ్యూ. అందరూ పడుకుని వాళ్ళు ఆడుతున్నారు చిన్నపిల్లలు ఇదంతా. అటే ఇంకో జోన్ ఉంది, ఎగ్జిట్ వెళ్ళిపోమాకండి. ఇదిగోండి ఎటు తిరిగి వచ్చాక ఓ బొమ్మ తీసుకున్నాం అంట. అంతా చీకట్లో దడ్డల మీద లాగా ఉంది, ఏం అర్థం కావట్లా. అంతా నైట్ ఇమేజెస్ అంతా ఇంతే. ఇదంతా మీకు వెనకమాల రేడియం దీమ్ అనుకుంటా, నేను కనబడుతున్నాను వరల్డ్ ఇది. వెనకమాల సీతాకోక చిలుకలు అంతా డార్క్ రూమ్ లాగా ఉంది. సో బయటికి వెళ్ళిపోదాం. ఓ జోను ఇక్కడ రోబోట్స్, టెడ్డీ బేర్, కెటిల్, అందుకని మాస్కో. ఇక్కడ చూడండి 3D ఇమేజ్ లాగా ఇల్యూషన్ పిక్చర్, కానీ అది గోడ మీద పెయింటింగే కానీ మీకు కనపడతాకి ఇలా కనపడుతుంది. ఇదిగోండి ఈ బొమ్మలన్నీ ఉన్నాయి. ఫీనిక్స్ పక్షి మాదిరి, జూసియస్ అంట, ఆర్టిస్ట్ సిగ్నేచర్ అంట. ఇవన్నీ ఈ రకరకాల పెయింటింగ్ వేసిన వాళ్ళందరూ చించాన్ చైనా వాళ్ళే ఉన్నారు. సో అది అక్కడికి వెళ్ళి షూ ర్యాక్ తీసుకుని వెళ్ళిపోవటం అనేది. మళ్ళీ బయటకు వచ్చి ఇది ఇమేజ్ ఏదో బాగుంది వెనకమాల, ఇది చూడండి ఎక్సైటింగ్ ఉంది, తీసుకున్నాం. ఈ 3D ఆర్ట్ ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ ఒక పావు గంట నుండి 2 నిమిషాలు, పిల్లలైతే ఇంకో పావు గంట అరగంటలో అయిపోద్ది. సో మొత్తం చెప్పినట్టు పొద్దున్న చెప్తున్నా కదా, ఇక్కడికి వస్తే 3 to 4 hours స్పెండ్ 3 to 5 hours స్పెండ్ చేయండి డిపెండ్ అని. నాకు స్కై క్యాబ్ అండ్ స్కై బ్రిడ్జ్ కలిపి 3 hours, 9:40కి ఎంట్రీ ఇచ్చాను, మళ్ళీ 12:40కి రిటర్న్ బ్యాక్ అయ్యా. వర్త్ ఇట్. ఎందుకంటే అక్కడ 1 hour పాటు ఏం చేయకుండా జస్ట్ అన్నీ కెమెరాస్ ఏమీ లేకుండా, ఏం ఫోటోస్ తీసుకోకుండా జస్ట్ ఆ నేచర్ని, ఆ క్లౌడ్స్ మనం వస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయడమే. కంపల్సరీ ఏదో ఇలా వచ్చి ఎక్స్ప్రెస్గా ఇలా వచ్చి 1 hourలో వెళ్ళిపోదామని కాదు. మనం ఆ ఫీల్ మనం కలగాలంటే కంపల్సరీగా సెల్ఫీలు గిల్ఫీ అని కెమెరాని పక్కన పెట్టేసి ఆ నేచర్ని ఒకసారి, నేను 1 hour అలా స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. సో ఇక్కడ నుండి ఆన్ టు నెక్స్ట్ స్పాట్. సో చూద్దాం ఇక్కడ ఏమున్నాయో, లంకావి ఐలాండ్లో ఇంకేమున్నాయో. డ్రైవ్ వీలైతే ఆ డ్రైవ్ని కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. రోడ్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. ఇక్కడ ఫ్యామిలీ వస్తే కారు తీసుకోండి, సింగిల్గా లేకపోతే ఇద్దరు వస్తే మాత్రం బైక్ తీసుకోండి. నాకు 35 ringgits పడింది పర్ డే 24 hours. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే అక్కడ మెన్షన్ చేశాడు, హెవీ విండ్స్ ఉంటే, అంటే విండ్ కానీ బాగా హెవీగా ఉంటే స్కై బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు. సో అదొకటి, మనం వచ్చిన టైం కూడా బాగుండాలి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, స్కై బ్రిడ్జ్ విల్ బీ క్లోజ్ ఇఫ్ దే హ్యావ్ ఫర్ హెవీ విండ్స్ అని చెప్పేసి. సో అదొకటి కూడా చూసుకుని ప్లాన్ చేసుకోవాలి. అంటే మన చేతిలో ఉన్నది ప్లానింగ్, మనం వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అంతా. సో ఇప్పుడు ఆన్ టు నెక్స్ట్ లొకేషన్. అంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవటమే. సో చెప్పే కదా 4 hours, నాకే 4 hours పట్టిందంటే ఇంకా ఫ్యామిలీ వస్తే 5-6 hours లేచిపో ఈజీగా. కాకపోతే
నేను ఎందుకు 3 అవర్స్ ఇది స్కై క్యాబ్ అన్నానంటే ఇంకా స్పెండ్ చేయొచ్చు. నేను 3 అవర్స్ స్పెండ్ చేశాను. నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వచ్చేటప్పుడు ఆ మిడిల్ స్టేషన్లో దిగి ఆ గ్రద్ద ఉంది కదా ఈగల్, అక్కడ ఒక పిక్ దిగుదాము, అక్కడ నుండి ఒకసారి ఒక 2-3 మినిట్స్ వీడియో షూట్ చేద్దాము అని చెప్పేసి ఇదిగోండి అనుకున్నా, కుదరలా. నా ఎంకమాల ఏటీవీస్ అడ్వెంచర్ అందరూ వెళ్తున్నారు. సో ఇవి గంటకి 100 ఎంత ఉంటాయంట. గంట కూడా కాదు, సంథింగ్ సరే 45 మినిట్స్ ఎంతో. ఇక్కడికి వచ్చి ఏమేస్తాం, ఏమన్నా మంచి ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్ అలాంటి ఆటలు వేయాలి, కానీ ఇక్కడేమో ఉంటుంది. సో అంతా బాగుంది ఇక్కడ, ఫెసిలిటీస్ కానీ ఇది కానీ చాలా బాగుంది. సో అన్నీ వేసుకుంటే 3 అవర్స్ ప్లస్ ఇక్కడ కింద కూడా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి, 4 to 5 అవర్స్ మస్ట్ అండ్ షుడ్, అంటే హాఫ్ డే. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి, అంతే, దట్స్ ఇట్. ఇక్కడతో ఈ లంకావి ఐలాండ్లో ఈ లంకావి స్కై క్యాబ్ అండ్ స్కై బ్రిడ్జ్ వ్లాగ్ సో ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను. అందరికి నచ్చింది అనుకుంటాను.
క్యాబ్ ఇది వచ్చినప్పుడు, కేబుల్ కార్ స్కై బ్రిడ్జ్ వచ్చినప్పుడు దగ్గరలోనే క్రొకడైల్ అడ్వెంచర్ ల్యాండ్ అని ఉంటుంది. ఇది నాన్ మలేషియన్స్కి అయితే 40 రింగెట్స్, మలేషియన్స్ అయితే 40, నాన్ మలేషియన్స్ ఫారినర్స్కి అయితే 50 రింగెట్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. పెద్దగా లేవు, ఒక 20 కార్లు ఉన్నట్టున్నాయి పార్కింగ్లో.